సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో 6 బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్, సిసిఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసుల సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఘటన అనంతరం అర్ధరాత్రి దాటాక నగర సిపి కాంతి రాణా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసు అధికారులతో కలిసి పరిసరాలు నిశితంగా గమనించారు. ఎటువైపు నుంచి దాడి జరిగింది ఉండొచ్చని పరిశీలించడం జరిగింది. చుట్టుప్రక్కల ఉన్న జనం ఎవరైనా సెల్ ఫోన్లో వీడియో తీశారేమో అని ఆరా తీయాలని ఆదేశించారు. ఇక ఇప్పటి వరకు 40 మందిని విచారించినట్టు పోలీసులు తెలిపారు. పాఠశాల, గుడి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి రాయి దూసుకొచ్చినట్లుగా ప్రాథమిక నిర్ధారణలో వెళ్లనట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఏదైతే 2 రోజుల క్రితం విజయవాడ సింగనగర్లోని గంగానమ్మ గుడి సెంటర్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం సభ బస్సు యాత్రలో భాగంగా ఆయన వెళ్తున్నటువంటి ర్యాలీలో ఒకసారిగా ఎడమ వైపు నుంచి ఒక రాయి దూసుకొచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పై భాగాన తీవ్ర గాయాన్ని చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఘటనతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీలు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు కూడా ఉలిక్కిపడ్డారు, అలాగే స్పందించారు కూడా. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఏదైతే సరైనటువంటి ఇంకా సేకరించలేదు, కానీ ఇప్పటి వరకు కూడా 40 మంది సాక్షులను విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి ఈ దాడితోటి విజయవాడ నగరంలో ఒక్కసారిగా హైలైట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ యొక్క గంగానమ్మ గుడి అలాగే స్కూల్ కి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలోంచే రాయి దూసుకొచ్చినట్లుగా కూడా ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసులు వచ్చారు. దాడి జరిగిన తర్వాత సిటీ కమిషనర్ కాంతి రాణా టాటా సంఘటన స్థలానికి వెళ్లి మొత్తం పరిశీలించారు. అలాగే నిన్న దాన్ని ఏదైతే ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిగా దర్యాప్తు చేసిన తర్వాత ఆ నివేదికను అటు ఈసీకి కూడా పంపినటువంటి పరిస్థితి. ఈసీ అటు సిపి రాణా కూడా ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ మేరకు కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆ ప్రదేశానికి వెళ్లి నివేదికను పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా 40 మందిని విచారించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ ప్రస్తుతానికి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. మొత్తం 6 ప్రత్యేక బృందాలను అయితే ఇప్పుడు ఈ రంగంలో దింపినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో ఈ కేసు విచారణ అయితే కొనసాగుతుంది. అయితే స్కూల్ కి గుడికి మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలంలోంచి ఈ రాయి దూసుకొచ్చింది. అయితే ఇది ఎయిర్ గన్ ద్వారా వచ్చిందా లేదంటే కనుక ఎవరైనా ఈ క్యాట్ బాల్ ద్వారా కొట్టారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇంకా ఈ రోజు సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ సీసీ ఫుటేజ్ ను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల అన్ని కూడా ఫుటేజ్ ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనతోనూ ఒక్కసారిగా రాష్ట్రం కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దాడిని మాత్రం ముక్తకంఠంతో అయితే ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ తరహా దాడుల వల్ల ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఎన్నికలకు సంబంధించి ఈసీ మాత్రం చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చూస్తున్న సమయంలో సాక్షాత్తు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం పైన ఇటు పోలీసు తీర్ల పైన కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఇప్పటికే ఏదైతే గతంలో జరిగినటువంటి నరేంద్ర మోడీ సభలో వైఫల్యాల మీద కొంతమంది ఐపీఎస్ కూడా బదిలీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయవాడలో జరిగినటువంటి ఈ దాడి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి గల కారణాలు వైఫల్యాల మీద పూర్తి స్థాయిలో ఈసీ కూడా నిఘా పెట్టింది. ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత కొంతమంది మీద వేటు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మధు, రైట్, థాంక్యూ.